హీఈస్ అ వండర్ఫుల్ గాడ్ అండి. నా జీవితంలో అనేకమైన సార్లు దేవుని మేలులు నా జీవితంలో లేని రోజే లేదు. ప్రతి దినము హీఈస్ ఎ మిరాకిల్ గాడ్. ఎవ్రీ డే హీ క్యాన్ డూ మిరాకిల్. అన్ని నా జీవితంలో మేలులు. ఒక్క వచనం నేను చూపిస్తాను. నిర్గమకాండము, ఎక్సోడస్ 11వ అధ్యాయం 3వ వచనము ఒక్కసారి తీసినట్టయితే, నేనే చదువుతాను లేదంటే. నిర్గమకాండము 11:3. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేశాను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఓకే, ఇదొక్క వచనం నేను వివరిస్తాను. ఒకప్పుడు ఈ మోషే మర్డర్ చేసి వెళ్ళిపోయాడండి. ఒక వ్యక్తిని చంపేశాడంట. అంటే ఇద్దరికి మధ్య ఫైటింగ్ అవుతుంది, ఈయన వచ్చి ఒకరిని హత్య చేసేసాడు. అది ఫరోకు తెలిసిందని చెప్పి ఐగుప్తు దేశం వదిలేసి మిద్యానుకు పారిపోయాడు అనమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదీగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడైపోయాడు. ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ చూస్తే హీఈస్ ఎ మర్డరర్. ఈయన ఒక వ్యక్తిని దారుణంగా చంపేసి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ప్రజల దృష్టికిని ఫరో సేవకుల దృష్టికి మిక్కిలి గొప్పవాడైపోయాడంట. మీకు విషయం తెలుసా? ఫరో ఉన్నాడు ఇప్పుడు, మొత్తము పెద్ద రాజు, ఐగుప్తు దేశం అంతటికి రాజు. ఒకప్పుడు మొత్తం దేశమునంతా, వరల్డ్ అంతా ఏలినోడు ఆయనే ఐగుప్తు దేశంలో. ఓకే, ఫరో సేవకుల దృష్టికి, అంటే రాజు దృష్టికి సింపుల్గా చెప్తాను, మన ఇండియా ఉంది, ఇండియా క్రికెట్ టీం ఉంది కదా. మన క్రికెట్ టీం బాగుంది అనుకుంటామా? పక్కన పాకిస్తాన్ బాగుంది అనుకుంటామా? మందే బాగుందని. పోనీ పాకిస్తాన్ కాదు, ఇంగ్లాండ్కి వెళ్ళాం, మందే బాగుంది, సూపర్ ప్లేయర్స్, మన వాళ్ళు సూపర్, ధోని కన్నానా అంటారు. కొంత కోహ్లీ అయితే ఆ కోహ్లీ కన్నానా ఎవరు ఇష్టపడేవాళ్ళు, అంతేగాని వాళ్ళు గొప్ప అంటారు కదా. ఇక్కడ చూడండి, ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి ఎవరు గొప్పోడయ్యాడంట? మోషే గొప్పోడయ్యాడంట. అంటే ఫరో యొక్క సర్వెంట్స్ ఫరో గొప్ప అనాలి, మా రాజు గొప్ప అనాలి. మోషే గొప్ప అంటున్నారంట. చూసారా, ఒక మర్డరర్ని దేవుడు ఎట్లా మార్చాడో, ఒక అవమానాన్ని ఆయన ఇలా తీసి పారేస్తాడు. ఎప్పుడైతే ఒకప్పుడు ఈయన మర్డర్ చేసి పారిపోయాడు అన్న వాడి దృష్టికి మిక్కిలి గొప్పవాడంట. అమ్మో మోషే వస్తున్నాడు అని భయపడుతున్నారంట ఫరో సేవకులు. అమ్మో ఈయన తక్కువడు కాదు, చాలా గొప్పోడు. యాక్చువల్గా ఫరో సేవకులకి జీతం ఇచ్చేవాళ్ళు ఎవరు? ఫరో. వాళ్ళ సేవకులు ఎవరు గొప్ప అయి ఉండాలి? ఫరో గొప్పోడు అయి ఉండాలి, అంతే కదా. కానీ మోషే గొప్పోడు అయిపోయాడంట. ఏ దేశాన్ని అయితే విడిచి వెళ్ళిపోయాడో దేవుడు అదే దేశానికి తీసుకొని వచ్చి అక్కడే గణపరుస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీకు ఎక్కడ అవమానం జరుగుతుందో, ఎక్కడ తగ్గించేలాగా వ్యక్తులు ప్రయత్నిస్తారో, నువ్వు పారిపోయి వెళ్ళిపోయినా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నావు, ఆడికి సలాం కొట్టు, చేస్తాడు ఖచ్చితంగా. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ వెంజన్స్ అంట. అంటే ఏంటో తెలుసా? వెంజన్స్ అంటే పగ తీర్చుకుంటాడంట. అందుకే పగ తీర్చుకున్నట నా పని, మీ పని కాదు. నువ్వెప్పుడైతే నువ్వు ఇది అని చెప్పేసావో, ప్రవ్వా నువ్వైతే ఏదో చేయాలి ప్రవ్వా అంటే నువ్వే మాట్లాడేసావు కదా, నేనేంటి మాట్లాడేది? వాడితో నువ్వే ఆర్గ్యుమెంట్ చేసావు కదా, నేనేంటి చేసేది? నువ్వే కొట్టేసావు కదా, నేనేంటి కొట్టేది? దేవుడు వెళ్ళడు. బట్ ఇఫ్ యు ఆర్ సైలెంట్, ఓకే అనుకుని మనం వచ్చేసామంటే దేవుడు మాట్లాడతాడంట. ఎప్పుడైతే ఈ మోషే పారిపోయి వెళ్ళిపోయినోడిని దేవుడు మళ్ళీ మెడబట్టు బయటికి పెట్టి వీళ్ళ దృష్టికి నువ్వే గొప్పడు అన్నాడంట. సో ఏ ఇంట్లో ఎక్కడెక్కడ మనం అవమానం పొందేమో అనుకుంటామో దేవుడు అక్కడే హెచ్చిస్తాడండి. ఇది ఖచ్చితంగా నా జీవితంలో అయితే నేను చాలా చూశాను ఇలాంటివి. ఒకవేళ ఇంట్లో అవమానపరచబడ్డావా, ఇంట్లో, ఆఫీస్లో అవమానపరచబడ్డావా, ఆఫీస్లో హెచ్చిస్తాడు. నలుగురిలో నువ్వు అవమానపడ్డావా, ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. ఖచ్చితంగా. అంటే మన బలహీనత దేవునికి అడ్డు కాదన్నమాట. ఒకవేళ బలహీనతలు ఉండొచ్చు,
వాడు 10 అంటే మనం 10 అనేయొచ్చు. బలహీనతే. కానీ ఇప్పుడు మోషేకి బలహీనత ఉందా లేదా? ఒకరిని చంపేసి వెళ్ళిపోయినోడిని దేవుడు ఎలా హెచ్చిస్తావు ప్రభువా నువ్వు అని అడగొచ్చా? అంటే నీ బలహీనత దేవునికి అడ్డు కాదు, అవసరం లేదు. నీ వీక్నెస్ ని కన్సిడర్ చేయడు. కానీ రిపెంటెంట్ హార్ట్ ఉందా అది చూస్తాడు. రిపెంటెంట్ హార్ట్. నీ ఆడు అలా అన్నాడు కాబట్టి నేను అట్లాగా. కానీ తరువాత మోషే ప్రభువా క్షమించు అని చెప్పి 40 సంవత్సరాలు మిద్యాన్లో గొర్రెలు కాసాడంట తెలుసా. అంటే ఒక వ్యక్తి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడంట. ఫరో ఉన్నాడు కదా, ఆమె కుమార్తె పిల్లలు లేరు, ఫరోని పెంచుకుంది. ఎట్లా పెంచుకుని ఉంటది? అప్పట్లోనే రాజభోగాలు, సకల విద్యలు వచ్చంట, ప్రావీణ్యుడు, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఉర్దూ, ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషలు వచ్చు. అట్లా పెంచుకున్నవాడు ఒక బలహీనత వల్ల చంపేసి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు అనుకున్నాడు, ప్రభువా ఏంటి ప్రభువా ఈ పరిస్థితి, నా మీద ఎండ కూడా పడకుండా పక్కన గొడిగేసి నించుంటే, నేను బయటకు వస్తే నించుంటే సేవకులు ఉండేవారు, ఇప్పుడు నా పరిస్థితి ఎంతో బాధపడి ఉంటాడు, ఎంతో కన్నీరు కార్చి ఏడ్చుంటాడండి 40 సంవత్సరాలు. క్షమాపణ లేనోడు, ఆయనకి ఇష్టం లేదు. అంటే నువ్వు దేవుని దగ్గరకు రాట్లా, తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నా కూడా వాడు రాడు. లేదు, దేవుడికి అలాంటి హృదయము నచ్చదు. ఆడి కఠినుడైతే ఆడికి జవాబు కఠినముగానే ఉంటుంది. వాడి హృదయము మంచిదైతే చక్కగానే జవాబిస్తాడు దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాకండి.